దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగం ఈ రోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి అందరూ ఇర్మియా గ్రంథము తెరవండి. ఇర్మియా గ్రంథం తెరవండి. దేవుడు ఇర్మియా దగ్గరికి వచ్చి అంటాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను ఇర్మియా అన్నప్పుడు ఇర్మియా చాలా ఎక్స్క్యూజెస్ ఇస్తాడు. అంటాడు, నేను చిన్నవాడిని, నన్ను ఎలా వాడుకుంటా ప్రభు అని ఎక్స్క్యూజెస్ అక్కడ ఇస్తున్నాడు. ఎక్స్క్యూజెస్ ఒకసారి మనం చదువుకుంటే 6 నుంచి మనం చదువుకుందాం. 1-6 నుంచి త్వరగా మనం చదువుకోవాలి. 1-6 నుంచి చదువుకుంటే అక్కడ దేవుడు ఇచ్చిన వాక్య భాగము. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ఇంకా బాలుడనే అంటున్నాడు ఇర్మియా. ఇంకా నేను బాలుడనే, నన్ను వాడుకుంటాకి ప్రభు, నాకు ఆ శక్తి లేదు ప్రభు, నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను అని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే అక్కడ ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు, ఇది నా వల్ల కాదు అంటున్నాడు. నా వల్ల కాదు అంటున్నాడు. అది ప్రభు అంటున్నాడు కింద భాగంలో చదువుకుంటే యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా వాక్కు. ఇర్మియా, నువ్వు భయపడద్దు. ఈ ఇశ్రాయేలు ప్రజలు చూసి నువ్వు భయపడుతున్నావేమో, లేదు, నువ్వు భయపడద్దు. నిన్ను వారు ఏమీ చేయలేరు ఇర్మియా, ఎవరు ఏమీ చేయలేరు, నేను నీతో ఉంటాను ఇర్మియా అంటాడు. నువ్వు రెడీ అయిపో, నేను నీకు వాడుకోవాలనుకుంటున్నా, నీ దగ్గరికి వచ్చేసా అని దేవుడు అంటున్నాడు. నీ దగ్గరికి వచ్చేసానంటే నువ్వు ఖచ్చితంగా వాడబడాలి. నువ్వు పారిపోవాలనుకుంటున్నావు, యోనా పారిపోయాడు, అలా నువ్వు పారిపోవాలనుకుంటున్నావేమో, ఛాన్సే లేదు. నిన్ను వాడుకుంటాం స్టార్ట్ చేశానంటే లాస్ట్ మినిట్ దాకా నిన్ను వదిలిపెట్టనని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నేను వాడుకుంటా అని అక్కడ తెలియజే. కానీ నువ్వు శ్రమలు ఎదుర్కోబోతున్నావు. 17 నుంచి మనం చదువుకుంటే నువ్వు చూడు, వాడిని చూసి భయపడకు, అంటాడు. చూడండి 17 ఒకసారి చదవండి. 17 కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశాన్ని వాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతులు గాని, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. వారందరూ నీకు యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపిస్తానంటున్నాడు. కానీ నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు శ్రమలు ఎదుర్కోవాలి. నువ్వు ఆ పొజిషన్ నుంచి వెళ్ళాలి. కానీ నిన్ను కాపాడుతాను ఇర్మియా, నేను వాడుకోవాలనుకుంటాను ఇర్మియా. నా ప్లాన్లో నువ్వు వాడబడాలి. నాకు ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ మిషన్ కంప్లీట్ అవ్వేదాకా నువ్వు నాతో ఉండాలని ఇర్మియాతో ఆ రోజు దేవుడు మాట్లాడాడు. దేవుడు తెలియచేస్తున్నాడు ఇర్మియాతో, లేదు, నేను ఇశ్రాయేలు దేశం మీదకి ఒక కీడు తీసుకురాబోతున్నాను, వారందరూ ఎదుర్కోవాలి ఇర్మియా. సో ఐ నీడ్ టు యూజ్ యూ, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. నేను వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళు ఎదుర్కోవాలి. భయపడే ఉంటాడు. వాళ్ళు ఎదుర్కోవాలంటే శత్రువులు ఉన్నారు అక్కడ. ఆ శత్రువులు వారు ఆ ఇర్మియా మీద పడబోతున్నారు. దేవుడికి తెలుసు. అందుకు అంటున్నాడు, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు పుట్టుకు ముందే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఇర్మియా, ఈరోజు నేను వాడుకోవాలనుకుంటున్నానని ఇర్మియాతో దేవుడు తెలియజేశాడు. ఇర్మియా చూడండి, ఆ రోజుని ఎంతో భయపడి ఉండొచ్చు. అంటాడు, నువ్వు భయపడద్దు ఇర్మియా, నీతో నేనున్నాను, నిన్ను నడిపిస్తాను ఇర్మియా అని ఆ రోజుని తెలియజేశాడు. చూడండి, దేవుడు ఇర్మియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా భయపడిపోయాడు. ఇర్మియా ఏజ్ కూడా తెలియజేస్తున్నాడు, చాలా చిన్నవాడిని అంటున్నాడు. నాకు ఆ టాలెంట్ లేదు, నేను నిలబడలేదు, ఇశ్రాయేల్ ప్రజలతో నేను మాట్లాడతాం అనేది అది ఇంపాసిబుల్ అని దేవుడితో చెప్పినప్పుడు అంటున్నాడు, లేదు ఇర్మియా, నేను వాడుకోవాలంట, నా మిషన్ నువ్వు కంప్లీట్ చేయాలి, నేను లాస్ట్ మినిట్ దాకా నేను వాడుకోవాలనుకుంటున్నాను. నా మినిస్ట్రీలో నువ్వు వాడబడాలి, నాకు ఇంకెవరు కనపడలే, నువ్వు తప్ప ఇర్మియా అని ఆ రోజు మీ దేవుడు ఇర్మియాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇర్మియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనకి అది తెలియదు. కానీ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు హృదయం ఏంటో ఇర్మియా అర్థం చేసుకున్నాడు. ఇర్మియా బాధ ఏంటో, దేవుడు బాధ ఏంటో ఇర్మియా అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుడిని క్వశ్చన్ అడిగాడు, అసలు ఇశ్రాయేలు దేశాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నా ప్రభు? ఆ క్వశ్చన్ నాకు క్లారిటీ కావాలి ప్రభు.
క్లారిటీ కావాలంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఉన్నాడు ఒక రాజు చేసిన తప్పు వల్ల ఈరోజు నేను ఈ దేశం మొత్తం, ఇశ్రాయేలు దేశం అంతా నేను కంప్లీట్ గా నేను నాశనం చేయాలనుకుంటున్నాను ఇర్మియా అని దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఆ రాజు ఎవరు మనకు కనపడుతున్నాడు. 2 రాజులు 21 మనం చదువుకుంటే, 2 రాజులు 21 చదువుకుంటే అక్కడ ఒక భయంకరమైన అహాబు తర్వాత భయంకరమైన రాజు అక్కడ కనపడుతున్నాడు. అతని పేరే మానసే రాజు అక్కడ ఉన్నాడు. ఆ చేసిన అంతో ఎంతో కాదు, చేసిన భయంకరమైన పాపము అక్కడ కనపడ్డది. ఆ భయంకరమైన పాపము చూసి, అతని పాపం చూసి ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయారు. ఆ వారు పాపము చూసి దేవుడు అంటాడు, దేవుడు ఆ రోజున డిసైడ్ అయిపోయాడు, ఈ కంప్లీట్ గా ఈ ఇశ్రాయేలు దేశం కంప్లీట్, యూదా దేశం కంప్లీట్ గా నేను నాశనం చేయబోతున్నానని దేవుడు ఆ రోజే డిసైడ్ చేసేసుకున్నాడు. అసలు ఆయన చేసిన తప్పేంటో త్వరగా మనం చూద్దాం. ఆయన చేసిన తప్పులు ఏంటో మనం త్వరగా చూద్దాం. రాజు చేసిన తప్పులు 2 రాజులు, ఆయన కుమారుడైన ఓయేషు, అంతేనా? కుమారుడు 2 రాజులు 22 ఒకసారి చదవమ్మా. మనస్సే ఏలనారంభించినప్పుడు 12వ వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి 2 రాజులు 22 చదవమ్మా. ఆయన కుమారుడు ఒకసారి. ఏషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. ఎవరు? ఏషియా ఏషియా ఎవరు కుమారుడు? మానసే కుమారుడు ఎవరు? ఏషియా మానసే కుమారుడు. అతను చేసిన ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు తండ్రి మానసే చేసిన తప్పులన్నీ ఇక్కడ ఏషియా ఏం చేస్తున్నాడంటే దాన్ని శుద్ధి చేస్తున్నాడు, పరిశుద్ధంగా చేస్తున్నాడు. అసలు మానసే చేసిన తప్పులు ఏంటో ఒకసారి త్వరగా మనం చదువుదాం. ఆయన అప్పుడు రాజు అయిపోయాడు, అంటే మానసే చనిపోయాడు. మానసే చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఏషియా తెలుసుకున్నాడు, అది ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాడు, ఆయన చేసిన పాపం ఏంటో తెలుసుకున్నాడు. ఆ పాపము ఎలాగా ఆయన సర్దుతాడు ఒకసారి చూద్దాం. 2 రాజులు 23:20 చదవమ్మా. 23:20. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద సరళ్యములను కప్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతట రాజు నిబంధన గ్రంథమునందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకి. అంటే వారు ఎక్కడున్నారు? ఎవరిని చంపేశాడు? యాజకులు. ఎవరు యాజకులు? అందరూ బలర్పించే యాజకులు, అన్య దేవతల్ని ఆరాధించే పండితుల్ని అందరిని ఏం చేశాడు? చంపేశాడు. 23:5. మరియు యూదా పట్టణాలయమునందున ఉన్నత స్థలములోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను దీపం వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్య చంద్రులను గ్రహణములను నక్షత్రములకును. ఇప్పుడు వీరేం చేశారంటే, ఈ మానస ఏం చేశారంటే దేవుడు మందిరాన్ని ఏం చేశారంటే దేనికి ఆరాధిస్తున్నారు? సూర్య చంద్రుల్ని వారు దేవతలు చేసి, వారిని దేవుళ్ళని చేసి వారికి బలి అర్పిస్తూ మొదలు పెట్టారు. ఎక్కడ బలి అర్పిస్తున్నారు? దేవుని మందిరంలో సూర్య దేవతలకి చంద్రు దేవతల్ని వారు తయారు చేసుకుని ఇక్కడ బలి అర్పిస్తారు. ఏ మందిరాన్ని తయారు చేసుకున్నారు? దేవుని మందిరాన్ని వారు కంప్లీట్ గా మార్చేశారు. అంటే ఆ మందిరంలో ఇక యెహోవా దేవుడు లేడు. ఎవరున్నారు? సూర్య దేవతలు ఉన్నారు. అక్కడ సూర్య దేవతలను ఆరాధిస్తూ మొదలు పెట్టారు. వారికి స్పెషల్ గా పండితులు కూడా ఉన్నారు. అక్కడ ఎక్కడ? ఆ మందిరంలోనే పండితులు పెట్టుకున్నారు. ఆ పండితులు పెట్టుకుని వారు ఆరాధిస్తూ మొదలు పెట్టారు. 23:7 మనం చదువుకుంటే అన్ని జనులలో చేసే ఆరాధన అది. 23:7 చదవమ్మా. మరియు యెహోవా మందిరమందున్న పురుష గృహముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరా దేవికి గుళ్ళు అల్లు స్త్రీలను వాసము చేయుచుండేవి. ఎవరున్నారంట? వ్యభిచారులు ఉన్నారంట. వ్యభిచారులు వాళ్ళ చేసే పనులదే. ఆ స్త్రీలందరినీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మందిరంలో పెట్టారు. దేవుడి మందిరంలో స్త్రీలు ఉన్నారు.
వారన్ని పూజ దగ్గర వారందరూ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆ సూర్య దేవతలకి వారు ఆరాధన చేసినప్పుడు స్త్రీలందరూ లైన్గా ఒక నిలబడి ఉన్నారు. ఎక్కడ నిలబడ్డారు? దేవుడి మందిరంలో. సొలొమోను కట్టించిన మందిరంలో ఏ మందిరాన్ని ఏం చేశారు? సూర్య దేవతలకు ఆరాధన చేశారు. అక్కడ పండితులు వచ్చేసారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ మానసే రాజు వారిని అక్కడ పెట్టాడు. వారు హైర్ చేశాడు. వారు ఈ మందిరంలో పెట్టాడు. అక్కడ స్త్రీలందరూ మందిరంలోకి వచ్చారు. దేవుడు అంటున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రాకూడదు. ఆ స్థలంలోకి వెళ్ళారంటే యాజకులు తప్ప ఎవరు రాకూడదని దేవుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ సొలొమోనుకు ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఈ రాజులన్నీ దాన్ని పాటిస్తాం మానేస్తారు. ఇక వాడు అక్కడ రెడీ చేస్తారు. వారు ఇంకా ఆరాధనలన్నీ మారిపోయి, ఈ ఆరాధనలన్నీ మారిపోయి వారు ఏం చేస్తారంటే ఇంకా ఆరాధన స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అక్కడ యెహోవా దేవుడు లేడు. ఇంకా యెహోవా దేవుడిని మర్చిపోయారు. యెహోవా దేవుడిని మర్చిపోయి ఇంకా ఈ అన్ని దేవతల్ని వారు పూజ చేస్తాం మొదలు పెట్టారు. ఎక్కడ? దేవుని మందిరంలో. 9 చదువమ్మా, 23:9. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలం మీద నియమింపబడిన ఆ యాజకులు యెరూషలేము అందున్న యెహోవా బలిపీఠం వద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారం భక్షించువారు. ఎవరు? చూడండి, పులుసు లేని ఆ బ్రెడ్ని ఎవరు తింటున్నారు? యాజకులు తింటున్నారు. అసలు దేవుళ్ళలో వారు దేవుణ్ణి కార్యంలో వారు పాల్గొనట్లేదు, కానీ వారు అవన్నీ తినేస్తున్నారు. దేవుడికి ఏదైతే చెయ్యాలో అవన్నీ చేసేస్తున్నారు. వారు దేవుడికి విరోధంగా వారు పనులు చేస్తున్నారు. దేవుడు ఎన్ని చూస్తున్నాడు. అది 10 చదవమా, 23:10. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనైనా గాని మేలేకున్నను అగ్నిగుండము దాటించుకున్నట్లు బెన్ హినోము ఇక్కడ ఏం చేస్తున్నారు? వారు ఆరాధన చేస్తారు. ఇలాగా బలి అర్పిస్తున్నారంట. అగ్నిలో ఎవరిని బలిస్తున్నారు? వారు కుమారుల్ని బలిస్తున్నారట, నర బలిస్తున్నారంట. అంటే వారు పుట్టిన పిల్లలను తీసుకెళ్లి అక్కడ దేవుని మందిరంలో అక్కడ అగ్నిగా తయారు చేసుకుని పుట్టిన బిడ్డలు దాంట్లో చేస్తున్నారంట. ఈ పూజలు చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఫాలో అయిపోతున్నారు. మానసే పెట్టిన మొత్తం వీళ్ళు కంప్లీట్ గా ఫాలో అవుతున్నారు. చూడండి ఏం చేస్తారు? ఆ మందిరంలోకి స్త్రీలు తీసుకొచ్చేసారు. అక్కడ ఆ స్త్రీలతో పాటు ఇంకా వేరే పండితులు వేరే యాజకులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ప్లస్ ఆ పనిలో దేవుడి పని పరిశుద్ధంగా చేయాలి. ఆ పరిశుద్ధత అంతా పక్కన పెట్టి వారి ఇష్ట ప్రకారంగా వారు చేస్తాం మొదలు పెట్టారు. పుట్టిన కుమారుల్ని ఏం చేస్తున్నారు? అక్కడ అగ్నిగుండం వేస్తున్నారు. ఒక అగ్నిగా తయారు చేసుకుని దాంట్లో వేసేస్తున్నారు. అదొకటే కాదు, వాళ్ళు చేస్తుంది ఇంకా ఏంటి? 23:10 చదువమ్మా, 23:10 కింద భాగం చదువుకుంటే. ఇదియుగాక అతడు యూదా రాజులను సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన యెతెనియేలు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారము వద్ద తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను. అప్పుడు అగ్నితో కాల్స్తున్నారంట. ఏ రథాలను తీసుకొచ్చి అదేదో వింతైన కార్యాలు వారు చేస్తున్నారు. వింతైన కార్యాలు, అసలు అది సంబంధం లేదు. ఆ మందిరంలో ఎన్ని జరగకూడదు అవన్నీ అక్కడ జరుగుతున్నాయంటే చూడండి, ఎన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? మానసే రాజు తీసుకొచ్చాడు. అదొకటే కాదు, ఇక్కడ ఇంకొక పాపం చేస్తున్నాడు. ఇంకొక పాపం ఏంటంటే అక్కడ ఎముకలంట. ఆ ఎముకలు తీసంట వాళ్ళు మనుషులు ఎముకలు తీసి కాలిస్తున్నారంట. దేవుని మందిరంలో మనుషులు వెముకలు తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరంలో కాలుస్తున్నారంట. అవి ఎక్కడుండాలి? ఎముకలు ఎక్కడుండాలి? సమాధిలో ఉండాలి. సమాధిలో ఉండవలసిన ఎముకలు తీసుకొచ్చట వీళ్ళందరూ ఈ పండితులు వీరెవరైతే ఉన్నారో మందిరంలో వీరేం చేస్తున్నారు? ఈ ఎముకలు అగ్నిలో వేసి కాలిస్తున్నారంటే ఎంత భయంకరంగా తయారైపోయిందో చూడండి. ఆ మందిరం భయంకరంగా మీరు చదువుకుంటే అది 22, 21 నుంచి మీరు చదువుకుంటే ఇదే పాపం చేశాడు మానేసే. ఇప్పుడు యెషయా అంటాడు, లేదు మీరు చేసింది మా తండ్రి చేసింది తప్పు, ఇవన్నీ నేను సర్దుద్దానని చెప్పేసి ఈ 22, 23లో కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నాడు. ఈ కంప్లీట్ గా చేంజ్ చేసి ఇది దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అది 23, 26 చదువుకుంటే అక్కడ దేవుడు మాట్లాడుతాడు చూడండి. 23, 26. అయినను మానసే యెహోవాకు పుట్టించిన కోపం బట్టి ఆయన కోపాన్ని ఇంకా చల్లార్చకుండు యూదా మీద మండుచునే ఉండేను. చూడండి, ఆ కోపము తగ్గలేదు. దేవుడు చూశాడు,
చిన్న బిడ్డలను తీసుకొచ్చి అక్కడ అగ్నిలో వేస్తున్నారు, దేవుడి మందిరంలో అగ్నిలో వేస్తారు, తన బల్ల అర్పిస్తున్నారు. చిన్న బిడ్డల్ని అనేది కూతురేంటి కొడుకేంటి వాళ్ళు తీసుకొచ్చి అగ్నిలో వేస్తున్నారు. అదే కాదు, మనుషులు ఎముకలు తీసుకొచ్చి అగ్నిలో వెళ్ళి కాల్చుతున్నారు, రథాలను తీసుకొచ్చి కాలుస్తున్నారు. ఇక స్త్రీలు తీసుకొచ్చి మందిరంలో అపవిత్రంగా చేశారు మందిరం అంతా. ఇక చూస్తే అక్కడ అపవాది తప్ప ఎవరు లేరు, మందిరం పరిశుద్ధంగా ఉండాలి. ఇలా ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. వారు చనిపోయిన ఎముకలు తీసుకొచ్చి కాలుస్తూ మొదలు పెడుతున్నారు. ఇక దేవుడికి ఇంకా చూసి దేవుడి కోపం రగిలిపోయింది. ఇక వీరు అందరూ లోపల పూజ చేస్తుంటే బయట ఇశ్రాయేలు ప్రజలు నిలబడి వారు ఆరాధిస్తున్నారంట. దేనికి ఆరాధిస్తున్నారు? సూర్య దేవతలకు ఆరాధిస్తున్నారు, చంద్రు దేవతలకు ఆరాధిస్తున్నారు. వారు పండితులు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు, కానీ వారు చనిపోయిన ఎముకలు తీసుకురావాలి, ఆ సమాధిలో ఎముకలు తీసుకొచ్చి కాల్చాలి. అలాంటి పనులు వారు దేవుని పరిశుద్ధ మందిరంలో చేస్తున్నారు. దేవుడి కోపం దేవుడు అప్పుడు డిసైడ్ చేసుకుని లేదు, ఇంకా నేను వీళ్ళు వదిలిపెట్టిన. చూడండి 2 రాజులు 21:10 అక్కడ మారిసి చేసిన కార్యాలను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 21:10 చదవమ్మా. యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా నాకు సెలవిచ్చెను, యూదా రాజు అయిన మనష్షే ఈ హేయ క్రియలను చేసి తనకు ముందుగా అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకొనిన విగ్రహము వలన యూదా వారు పాపము చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగూరు మనంతా కీడు యెరూషలేము మీదకి యూదా వారి మీదకి రప్పించుచు. ఎలాగంట చెవు ఎలాగంట కోడతే ఎలా తిరగాలి, దిమ్ము తిరిగిపోవాలి. లాగి పెట్టి కొడితే ఏమైపోవాలి, దిమ్ము తిరిగిపోవాలి. అలా చేసేస్తానన్నాడు. చేసిన పాపం బట్టి భయంకరమైన పాపం చేశాడు. దేవుడి కోపము అంతో ఎంతో కాదు, భయంకరంగా మార్చేశారు. మానేసి మొత్తం కంప్లీట్ గా మార్చేశారు. అనుకున్నాడు ఈ కంప్లీట్ గా అందరినీ నాశనం చేసేస్తాను, ఎందుకంటే వీలే కాదు ఇశ్రాయేలు యూదా ప్రజలందరూ ఏం చేశారు, అదే పాపం చేస్తారు. అదే పాపం 2 భాగాలు అయిపోయింది కదా. ఇశ్రాయేలు దేశం 2 భాగాలు అయిపోయి, పైనేమో ఎన్ని గోత్రాలు ఉన్నాయి, 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఆ 10 గోత్రాలు దేవుడిని ఎప్పుడు ఆరాధించలేదు, నాశనం అయిపోయింది. అశూరు రాజు వచ్చాడు, నాశనం చేశాడు, కంప్లీట్ గా నాశనం. వారిని చూసేది మీరు బుద్ధి తెచ్చుకోవాలి కదా, లేదు. యూదా వారు కూడా పాపం చేస్తూ మొదలు పెట్టారు. ఈ మానసే రాజు వచ్చి కంప్లీట్ గా మార్చేశాడు వారిని. ఇంకా వారికి యెహోవా దేవుడిని కంప్లీట్ గా మర్చిపోయారు. ఇంకా ఈ పూజకి వారు అలవాటు అయిపోయారు. చనిపోతున్నారు, ఆ డెడ్ బాడీలో ఉన్న ఎముకలు తీసుకొస్తారు, కాల్చేస్తున్నారు. ఇదే దేవుడు, ఈ దేవుడికి ఇవ్వాలి, ఇదే పరిశుద్ధత. ఇది మన దేవుడికి ఇస్తే వారి మళ్ళీ పుడతారు. ఎముకలు తీసుకొచ్చి ఆ ఎముకలు మనం ముట్టుకోగలమా? చనిపోయిన ఎముకలు మనం ముట్టుకోగలమా? వీలైతే ఎముకలు తీసుకొచ్చి కాలుస్తున్నారంట. చూడండి ఎంత భయంకరమైన పాపం. పుట్టిన పిల్లలను తీసుకొచ్చేసి అగ్నిలో వేస్తున్నారంట. ఇది దేవుడు చూసి, ఈ భయంకరమైన పాపం చూసి దేవుడు తట్టుకోవాలని అన్నాడు. వారిని దిమ్మ తిరిగిలాగా నేను పాఠం నేర్పిస్తానని దేవుడు డిసైడ్ అయిపోయి దేవుడు అంటున్నాడు. అదే టైంలో దేవుడు అక్కడ ఎప్పుడైతే ఈ యేషయ్య ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే ఇర్మియా కూడా పుట్టాడు. అదే సమయంలో ఇర్మియా కూడా పుట్టాడు. అందుకని అన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు నువ్వేం చేయబోతున్నావు. అదే కాలంలో మానసే అక్కడ చేస్తున్న పాపం చేస్తున్నాడు. ఇకవైపు దేవుడు ఆల్రెడీ ప్లాన్ లో పెట్టేశాడు, ఇర్మియాని అక్కడ లేపాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అక్కడ ఇర్మియా కూడా అప్పుడే పుట్టాడు. ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు దేవుడు తెలియజేస్తుంది, ఇర్మియా నీకు తెలుసు కదా మానేసే ఏం చేశాడు, మానేసే చేసిన పాపం ఏంటో నీకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో నీకు తెలుసు. కానీ కుమారుడు మార్చాడు, కానీ ఆ కోపం నాకు తగ్గలే. ఇంకా కోపం నేను ఒక్కసారి నేను డిసైడ్ అయిపోయానంటే, ఒక్కసారి నేను వాగ్దానం చేశానంటే ఖచ్చితంగా అది నేను చేస్తాను. సమయం వచ్చేసింది. ఇర్మియా ఇప్పుడు నిన్ను వాడుకోవాలని వచ్చినాను. ఇర్మియా లెట్స్ గో అని దేవుడు రెడీ అయిపో అన్నాడు. ఇంకా ఇర్మియా చూడండి, ఇర్మియా ఏం చేయగలడు, ఇంక డిసైడ్ అయిపోయాడు. దేవుడు పిలిచాడు కదా, నేను చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాడు. చూడండి, ఇర్మియా భక్తుల మధ్యలో చిన్నవాడే. దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు మారండి, నా ఎందుకు రండి అని దేవుడు ఎప్పుడో మాట్లాడాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్లో వారిలో మారు మనసు రాలేదు, వారు మారలేదు. వారు ఇంకా పాపం చేస్తానే మొదలుపెట్టారు. ఇంకా పాపం నుంచి వారు దూరం అవ్వలేదు.
భయంకరమైన పాపంలోకి వారు వెళ్ళిపోయారు. ఒకసారి డిట్రోనమీ 17:14 మనం చదువుకుంటే, డిట్రోనమీ 17:14 ఒకసారి చదువుకుంటే అక్కడ మోషే రాసిన వాక్యం ఒకసారి చదువుదాం. డిట్రోనమీ 17:14 ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం ఆ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజు నియమించుకొందు అనుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వారి అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించు. రాజుకి ఇచ్చిన కండిషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు మోషే. ఎలా ఉండాలని అక్కడ కోరుకున్న రూల్స్ ఇచ్చాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కింద భాగంలో చదివితే వారు చేసిన మంచి పనులన్నీ అంట వారే రాసుకోవాలంటే పుస్తకంలో. అంటే మేము దేవుని పట్ల ఇలాగా విధేయత చూపించాము, మేము రాజ్యం ఇలాగ వేలబడి చేశాము అని చెప్పి వాళ్ళు రాసుకోవాలంటే కింద తెలియజేస్తున్నారు. కింద చదువుకుంటే డిట్రానమీ అది 17 కింద భాగంలో చదువుకుంటే అంటాడు మీరు చేసిన మంచి పనులన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టాలని. కానీ చాలా మంది రాజులు ఏం చేశారంటే వాళ్ళు రాయలేదంట. వాళ్ళు రాయలేదు, వారు ఇంక దేవుడిని మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి వారికి పాపం చేస్తాం మొదలుపెట్టి అందుకు ఈ పాపం అనేది పెరిగిపోయింది. అందుకనే మానసి ఈ పాపం చేశాడు, అందుకనే అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. They haven't written what God has done. వాళ్ళు దేవుడి పట్ల చేశారని వారు తెలియజేయలేదు. అందుకనే వారు భయంకరమైన పాపంలోకి వారు వెళ్ళిపోయారు. ఇంకొక వాక్యం చదువుకుందాం. 2 రాజులు 23:20 ఒకసారి చదువుకుందాం. 23:20 2 రాజులు 23:20. అచ్చట అతడు ఉన్నత స్థలములను నియమింపబడిన యాజకులందరినీ బలిపీఠం మీద చంపించి వాటి మీద నరశల్యమును కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగకు ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞ పంపింది. సో ఇక్కడ ఎన్ని జరిగిన ఎన్ని యెషయా ఏం చేశాడు, అవన్నీ క్లియర్ చేశాడు అనమాట. సో పరిశుద్ధంగా చేశాడు, కంప్లీట్ గా పరిశుద్ధంగా చేసి పడేశాడు. ఇప్పుడు పరిశుద్ధంగా చేశాడంటే ఇప్పుడు యెషయా పరిశుద్ధంగా చేశాడని చెప్పి వాళ్ళందరూ మారుమనసు పొందుకోవాలి కదా. మిగతా రాజులు వచ్చారు, ఇంకా 3 రాజులు వచ్చారంట యెషయా తర్వాత. వారు కూడా పాపం చేస్తాం మొదలు పెట్టారంట. చూడండి కింద మనం చదువుకుంటే ఇంకా నెక్స్ట్ చదువుకుంటే 24 ఏం చదవాలి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 9 అతడు తన తండ్రి చేసినదంతటికి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇప్పుడు యెషయా అన్ని మంచి పనులు చేశాడు, మంచి పనులు చేశాడు. మంచి పనులు చేసిన అందరూ మారు మనసు పొందుకుని మారాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, వారు కూడా పాపం చేస్తాం మొదలు పెట్టారు. అంటే రాజు చనిపోయిన తర్వాత వీరు కూడా ఇంకా పాపం చదవడం మొదలు పెట్టారు. ఇంకా మారలేదు, ఈ పాపం అనేది మారలేదు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దేవుడికి ఎందుకు కోపం వచ్చింది, దేవుడు ఎందుకు ఇర్మియా దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడి మందిరంలో దేవుడిని ఆరాధిస్తలే, వారు ఆచారాల ప్రకారం వారు ఆరాధిస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఇక భయంకరమైన పరిస్థితి, వారు దేవుడి మందిరాన్ని తీసుకొచ్చేశారు. ఇప్పుడు దేవుడు వారిని ఎలా క్షమిస్తారు, ఎలా క్షమించగలరు? మీ ఎదురుగుండా చిన్న పిల్లలు తీసుకొచ్చి అగ్ని వేసేస్తే మీరు నిలబెడతారు? మీ కోపం రాక మనిషిని ఎముకలు తీసుకొచ్చి కాలుస్తుంటే మీ కోపం రాక మీకే కోపం వస్తుంది. దేవుడికి ఇంకెంత కోపం రా, దేవుడికి ఇంకెంత కోపం రా. దేవుడు అంటాడు అందుకునే వారికి దిమ్మ తిరిగినట్టు నేను వారికి జవాబు చెప్తానని దేవుడు తెలియజేశాడు. దిమ్మ తిరిగినట్టు. ఎస్, దట్స్ వాట్ ఇర్మియాని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ఇర్మియాని వాడుకోవాలనుకుంటాడు. కానీ ఇర్మియా నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఇర్మియాకి అర్థం ఏంటంటే యెహోవా కట్టును, యెహోవా కట్టును. దేవునికి ఇర్మియాకి అర్థం ఏంటి? యెహోవా కట్టును. కానీ ఇక్కడ యెహోవా కట్టనాడా, యెహోవా కూలుస్తున్నాడా? ఇర్మియా ద్వారా దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకొచ్చినాడు. ఆ పాఠం ఏంటంటే ఇశ్రాయేల్ దేశము నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ వారిని కట్టాలనుకుంటున్నారు. వారు మారు మనసు తిరిగి నా దగ్గరికి పొందుకుని తిరిగి నా దగ్గరికి వస్తే
వారిని తిరిగి నేను కట్టాలనుకుంటున్నాను అని ఇర్మియా ద్వారా అందరికీ ఒక పాఠం నేర్పించాలనుకుంటాడు. కానీ దేవుడు మాటే వినలేదు. అలాంటిది ఇర్మియా మాట వారు వింటారా? ఇర్మియా డిసైడ్ అయిపోయాడు. అందుకనే ఫస్ట్ వాక్యంలో దేవుడు అక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు లేదు, నేను వాడుకోవాలనుకొచ్చినాను ఇర్మియా అనగానే అక్కడ అన్నాడు, ఎక్స్క్యూజ్ ఇచ్చాడు. కానీ అంటున్నాడు, లేదు నేను వెళ్తాను ప్రభువా, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను ఎందుకు వెళ్ళను ప్రభువా అని చెప్పి ఆయన అక్కడ బయలుదేరి ముందుకు వెళ్ళాడు. ఆయన తండ్రి గారి పేరేంటి? ఆయన తండ్రి గారి పేరు మనం చూస్తే హిల్కియా. తండ్రి గారి పేరేంటి? హిల్కియా. యెహోవా నా భాగము. అర్థం ఏంటి? యెహోవా నా భాగము. హిల్కియాకి అర్థము యెహోవా నా భాగం అంటాడు. తండ్రి గారు ఆ ఉద్దేశం ఏంటంటే యెహోవే నా సమస్తము, అంటే యెహోవాలో నేను ఒక భాగము, ఆయనలో ఒక నేను పోషను అని హిల్కియా అర్థం మనకు తెలియజేస్తే, ఇక్కడ మనకి ఇర్మియా గురించి మనకి ఏం తెలుస్తుందంటే ఆయనలో భాగమైనప్పుడు యెహోవా ఎప్పుడు మన జీవితాన్ని కడతాడు, ఎప్పుడు ఆయన జీవితం కడతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. రోజుని దేవుడు ఆయన వాడుకోవాలనుకున్నాడు. ఆయన వాడుకొని ముందుకు నడిపించాడు. ఆయన వాడిపించినప్పుడు ఇక చూడండి, ఇక ప్రజలు వింటారా? ఏంటి పరిస్థితుల్లో ప్రజలు వింటారా? ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వినరు. ఫస్ట్ మిషన్ ఇంకా రెడీ అయిపోయాడు ఇర్మియా ప్రభుత్వం కోసం మనం చదువుకుంటే కన్నీరు తప్ప ఇంకేముండదు, కన్నీరే. అందుకనే వీపింగ్ ప్రాఫిట్ అంటారు. వీపింగ్ ప్రాఫిట్, ఏడ్చే ప్రవక్త అంటారు. ఏడ్చే ప్రవక్త. ఆయన స్టార్ట్ చేసిన మిషనరీ నుంచి ఎండ్ దాకా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ప్రజల్ని రక్షించాలని వారి కోసం ఏడుస్తూ ఉన్నాడు. లేదు, ఇక్కడ నా ప్రజలందరూ రక్షించబడాలి, ఆయన ఆ వారి కోసం ఎదురు చూస్తూ వారిని ఏదో విధంగా వారిని ఒక పొజిషన్లోకి తీసుకురావాలని అక్కడ ఇర్మియా అనుకున్నాడు. ఇర్మియా అనుకుని ముందుకు వెళ్ళాడు. చూడండి, ఇర్మియా ఫస్ట్ మిషనరీ వెళ్ళినప్పుడు 11:21 ఇర్మియా మొదటిసారి ఇక దేవుడు పంపించాడు. ఇర్మియా వెళ్ళు అనగానే ఇర్మియా అక్కడి నుంచి బయలుదేరి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారితో మాట్లాడాలి. దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, దేవుడు తెలియజేసిన 2 వాక్యము అనిపించాడు. 2 మాటలు నువ్వు వెళ్ళి వారికి 2 మెసేజ్లు ఇవ్వాలి ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి 2 విషయాలు తెలియజేయనప్పుడు అక్కడ ఇర్మియా ఈ 2 విషయాలు తీసుకుని వెళ్ళాడు. 2 విషయాలు ఏంటంటే, ఒకటి భయంకరమైన కీడు రాబోతుంది, మారు మనసు పొందుకుని నా దగ్గరికి వస్తే ఈ కీడు నుంచి మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు ఒక ఫస్ట్ మెసేజ్ ఇచ్చాడు. రెండో మెసేజ్ ఏంటంటే, మీరు నా మాట వినకపోతే కంప్లీట్ గా డెడ్ అని దేవుడు 2 మెసేజ్ ఇచ్చాడు. ఈ 2 మెసేజ్లు పట్టుకుని వెళ్ళాడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఫస్ట్ కూడా ఏం చేశారు చూడమ్మా. 11:21 కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమును ప్రవచించు. చచ్చిపోతావు ఇర్మియా, ఈ మాటలు మా దగ్గర మాట్లాడితే చచ్చిపోతావు. ఏ దారి నుంచి వచ్చావో ఆ దారి నుంచి నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇక్కడ ఉన్నావా అయిపోయావు. దేవుడు అంటాడు, నేను వాడుకుంటున్నాను అంటే ఇక్కడ వెళ్ళి దేవుడి మాటలు అక్కడ చెప్తే చచ్చిపోతావు. ఇర్మియా బాధపడ్డాడు. అయ్యా, నాశనం అయిపోబోతుంది, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ కంప్లీట్ గా మీరు బానిసలు అయిపోతారు. భయంకరమైన పరిస్థితిని దేవుడు నాకు చూపించాడు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ విషయంలో చూపించాడు. దేవుడు అన్నాడు, మీరందరూ నాశనం అయిపోతున్నారు, భయంకరమైన పరిస్థితిలోకి మీరు రాబోతున్నారు, మీరు మారనంటే చచ్చిపోతావు. చచ్చిపోతే మేము చెప్పాలి, మేము నాశనం అయిపోయినా పర్లే, మేము ఇలా ఉంటామంటారు ప్రజలు, మేము ఇలా ఉంటామంటారు. ఇర్మియా ఎంత బాధపడ్డాడంటే, నన్ను చంపేస్తారా మీరు, నన్ను చంపేస్తారా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వారి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మొదటి వారి ప్రజలతోనే మాట్లాడతారు, మీరు మారండి అని చెప్తున్నాడు. వారి సొంత ఊరికి వెళ్ళాడు, మీరు అందరూ మారాలి. ఒక్కసారి మా దగ్గరికి వస్తే అడ్రస్ లేకుండా చేసేస్తామంటున్నారు. ఫస్ట్ వార్నింగ్. రెండో వార్నింగ్ చూడండి, 18:18 మళ్ళీ ఇంకొకసారి వెళ్తాడు ఇంకొకరి దగ్గరికి. చూడండి 18:18 దగ్గర ఇర్మియా 18:18. అప్పుడు జనులు ఇర్మియా విషయమై వ్యక్తిగత యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని
వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని మాటలతో కొట్టేద్దామండి. వాడేంటి, వాడు మనల్ని ఏం చేస్తాడు? వాడు మాట చెప్తాడు. వాడు ప్రవక్త. ఉండడానికి ఇంత లేడు, వాడు ప్రవక్త. ప్రవక్త అంటే ఎలా ఉండాలి? ప్రవక్త అంటే ఎలా ఉండాలి? దేవుడి మాట ఎలా ఉండాలి? వాడు మన ఏజ్ తగ్గట్లేడు, వాడు వచ్చి మనతో మాట్లాడతాడు. వాడికి దెబ్బ, మాటలతోనే దెబ్బ అని చెప్పి డిసైడ్ అయిపోయారు. మాటలతోటి ఇన్సల్ట్ చేశారు, అవమానం పరిచారు ఇర్మియాని. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడికి వచ్చి నీ కల్లో చెప్పాడు, ఇదంతా నాశనం అయిపోతుందా, ఇప్పుడు ఆ ప్రజలందరూ చచ్చిపోతారా ఇర్మియా, ఎవరు చెప్పారు నీకు అని చెప్పి అని మాట్లాడతారు. చూడండి, మాటలతో కొడదామని చెప్పి వారు డిసైడ్ అయిపోయారు. ఇర్మియా 21 వచ్చిందా, 21 వచ్చిన చదవం. ఇర్మియా ఆ ప్రవచనమును పలుకగా యెహోవా మందిరమున పెద్ద నాయకుడును ఇష్మాయేలు కుమారుడగు పషూరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరం కొట్టేశాడు. యాజకుడు వచ్చి ఏం చేస్తాడు? కొడతాడు, కొట్టాడు, ఇర్మియాను కొట్టాడు. అందరు ముందు అవమానం పరిచారు. ఇప్పుడు కొడుతున్నారు చూడండి, వాళ్ళు కొడుతున్నారు. యాజకుడు వచ్చి కొడుతున్నాడు చూడండి, కొట్టి అతను ఏం చేశాడు? జైల్లో వేశాడు అంటాడు. 26:8 జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతను పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు. నీకు మరణ శిక్షనే, నేను చంపేస్తాను, ఇంక చచ్చిపోవాలి ఇర్మియా అని చెప్పి ఎంత హింసించాడు తెలుసా? ఎంత బాధపడుతున్నాడు చూడండి, ఎంత బాధలో ఉండుంటాడు ఇర్మియా. ఇర్మియాని ఎంత టార్చర్ పెట్టాడు చూడండి. మాటలతో అవమానపరిచారు, నిందలు వేశారు. నువ్వేం చేయగలవు ఇర్మియా? నువ్వెవరు మాటలు తీసుకొచ్చి నువ్వు కనకన్నావా ఏంటి? మా మీద నువ్వు అధికారం చూపించాలనుకుంటావా అని చెప్పి వాడిని కొట్టి జైల్లో వేసి ఇంకా చంపేయాలని కూడా డిసైడ్ అయిపోయి ఇంకా కంప్లీట్ గా ఎండ్ చేయాలనుకున్నారు. అలా కాదని చెప్పి ఇర్మియాని తీసుకువెళ్ళి ఆయన ఏం చేస్తారంటే గుంటలో వేశారంట. 38 చదువుకుంటే ఇక బాధలో ఉన్నారు. దేవుడి దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు. మొర్ర పెట్టుకుని ఇంకేం చేయాలి అర్థం కాలేదు ఇర్మియాకి. ఇర్మియా వెళ్ళి ప్రజలు తెలియజేశారు, అయ్యో మీరు నాశనం అయిపోబోతున్నారు, దేవుడు మాతో మాట్లాడాడు, భయంకరమైన కీడు రాబోతుంది, నెబుకద్నెజర్ రాజు రాబోతాడు, బబులోను దేశం మీద ఉన్న రాజు మీ మీదకి రాబోతాడు, కంప్లీట్ గా ఇక్కడ ఉన్న కంప్లీట్ ఇశ్రాయేల్ ప్రజలందరూ నాశనం అయిపోతారు, మీరు బానిసలు అయిపోతారు. దాదాపు 70 ఇయర్స్ టార్చర్ ఉండబోతుంది, మీరు తట్టుకోలేరు, భయంకర కరువు రాబోతుంది అని వివరిస్తుంటే వారు ప్రజలు లేదు చంపేద్దాం వీడెందుకు ఇంకా చెప్పి ఇవన్నీ ఏం చేశారంటే ఒక గొయ్యతో ఒక బావిలో ఒక గుంటలో అతన్ని ఏం చేశారు? లోపలి వీడిని ఇలా ఉడికి పెడితే కాదు, వీడిని ఏం చేయాలి? ఒక గుంటలో వేశారు. ఆ గుంట ఎలా ఉండేది? మట్టితో కూడిన గుంట. ఆడు రోజు క్షణం వాడు చనిపోవాలి. ఆ క్షణం ఆ బాధ వాడు ఎక్స్పీరియన్స్ చేసుకో. వాడు బురదలో పెడితే ఎలా ఉంటుంది? మట్టి లోపలికి వెళ్తుంటే ఎలా ఉంటుంది? కిందంత మట్టి, తాగడానికి నీళ్ళు లేవు, ఏమి లేవు. అలాంటి గుంతలోకి ఆయన్ని తీసుకొచ్చారు. 38:6 వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడు మిల్కాయ గోతిలోనికి దింపిరి. అందులోను ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో ఏముంటాయి చూడండి? పాములు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, అన్ని భయంకరమైన ఇన్సెక్ట్స్ అన్ని ఉండొచ్చు దాంట్లో. అలాంటి గుంతలోకి, ఆ బురదలోకి ఎవరు దింపారు? ఇర్మియాని దింపారు. టార్చర్ చూడండి, ఎన్ని రోజులు వచ్చారో కూడా తెలియదు, కానీ ఆ గుంతలో ఉన్నాడు చూడండి. అక్కడ దేవుడిని ఆరాధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. భయంకరమైన ఏడుపులో ఉండే నా జీవితం ఎందుకు అనుకోలే, ఎందుకు ప్రజలందరూ నా మాట వింటలేదు చూడు ప్రభువా, నా మాట వింటలేదు చూడు ప్రభువా అని ఎంతో వేడుకున్నాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థించాడంట. ప్రార్థిస్తూ ఆయన ఒక పోయమే రాసేసాడు. ఇంకా ఉత్తరాలు రాస్తాం మొదలు పెట్టాడు. ఆ గుంటలో ఉండి అక్కడ రాస్తాం మొదలు పెట్టాడంట. ఆయనకి మట్టి ఉంది, ఆ మట్టి ఆయన కూడా ఆ వస్త్రాల మీద ఆయన రాస్తాం మొదలు పెట్టాడంట. ఆ వస్త్రాల మీద రాసిన ఆ పోయం ఏంటంటే విలాపు వాక్యాలు 5 చాప్టర్స్ రాసేసాడు.
వాళ్ళ మీదకి ఏ కీడు రాబోతుందో ఆ లామెంటేషన్స్ పుస్తకం రాసేశాడు. ఒక పుస్తకమే కంప్లీట్ చేశాడు. ఆ పుస్తకం మీద రాస్తున్నాడు, ఎవరిస్తున్నాడు, ఆయనలో ఉన్న బాధ అంతా ఎవరిస్తున్నాడు, ఆయనకి జరిగిన టార్చర్ అంతా అక్కడ 3వ చాప్టర్ లో మనం చదువుకుంటే, 3rd చాప్టర్ మనం చదువుకుంటే, విలాప వాక్యాలు 3వ చాప్టర్ మనం చదువుకుంటే అక్కడ రాయబడిన అంతా చదువుతున్నాడు. 2వ వచనంలో 3:2 అన్నాడు, దేవుడు నన్ను చీకట్లోనే నడిపించాడు, వెలుగులో కాదు, నేను చీకట్లో నడిస్తున్నా. దేవుడు నన్ను చీకట్లో నడిపిస్తాడు. నేను చీకట్లో నడిస్తాడంటే ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వెలుగులోకి రావాలని అని మాట్లాడుతున్నాడు. వారు వెలుగులో ఉండాలని దేవుడు నన్ను చీకట్లో పెట్టాడన్నాడు. ఈ టార్చర్ అంతా వస్తుందంటే, ఈ భయంకరమైన పరిస్థితిలో నిలబడాలంటే వారందరూ మారాలని దేవుడు నన్ను చీకట్లో పెట్టి వారికి వెలిగి ఇవ్వాలనుకున్నాడు. వారు మారుతారని దేవుడు అనుకున్నాడు. వారు మారిపోలేదు. దేవా, వారికి మారిపోయలేదు ప్రభా అని వేడుకుంటున్నాడు. అదే 4 చదువుకుంటే నా ఏజ్ అయిపోతుంది, నా స్కిన్ మారిపోతుంది. ఇది చూడండి, నా దాంట్లో ఏముంది మారిపోతుందండి, ఏజ్ అయిపోతుంది. కానీ జనం మాత్రం దాదాపు 41 years మినిస్ట్రీ చేశాడు. 41 years దాదాపు వారికి తెలియజేస్తున్నాడు, మారండి. ఎంతకాలము? 40 years అంటే తక్కువ సమయం కాదు. 40 years దేవుడు నడిపించాడు. 40 years ఇర్మియాను నడిపించాడు. 40 years చీకట్లో ఉన్నాడు. 40 years ఏడిస్తూనే ఉన్నాడు. ప్రతి దినము ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతి దినము అది చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతి దినము వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి దినము వారి నిందలు ఎదుర్కొనే ఉన్నాడు. ప్రతి దినము ఆయన కొడతానే ఉన్నారు. ప్రతి దినము ఆయన ఆ చీకట్లోనే ఉన్నాడు. ఆయన తిన్నాడో లేదో తెలియదు కానీ ఆ ఏడుపులోనే ఉన్నాడు, దుఃఖంలోనే ఉన్నాడు. భయంకరమైన వీళ్ళందరూ కొట్టుకుపోతారు, దేవుడి ఉగ్రత భయంకరంగా రాబోతుందని ఆ దుఃఖులను ఏడుస్తూనే ఈ విలాప వాక్యాలు రాస్తూ ఉన్నాడు. He was in a misery అన్నాడు. 7 చదువుతున్నాడు చూడండి. 7 అన్నాడు, నన్ను చైన్లో వేసి కట్టేశారు ప్రభా, నన్ను చైన్ వేసి కట్టేశారు కనుక దాని నుంచి నేను ఎస్కేప్ అవ్వలేను, దాని నుంచి నేను ఎవరూ కాపాడలేను. అవును కదా, చైన్ వేసేసి బంధించేశారు. ఆ చైన్ లో ఉన్నాడు ఇర్మియా ప్రార్థన చేస్తాడు దేవుడికి, ప్రభా నేను ఎలా ఉంటే పర్లేదు, నేను ఎలా ఉన్నా పర్లేదు ప్రభా, వారిని నువ్వు రక్షించి ప్రభా, వారిని కాపాడు ప్రభా అని దేవుని దగ్గర వేడుకున్నాడు. అది 8 చదువుకుంటే 8:9 కూడా అంటాడు. అట్లా ప్రార్థన చేస్తున్నాడు, చీకట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర ద్వారా పెట్టుకుంటున్నాడు. దేవుడే వచ్చాడు, దేవుడే అన్నాడు, ఇర్మియా నేను వాడుకుంటాను, ఇర్మియా నువ్వేంటో నాకు తెలుసు అని నాతో మాట్లాడావు కదా ప్రభా, ఇప్పుడు ఏంటి నా ప్రార్థన దగ్గరికి ఎందుకు చేరుకోబోతుంది, నా ప్రార్థన ఎందుకు ఆపేస్తున్నావు, ఎందుకు ఒక గోడ కట్టేసుకున్నావు అన్నాడు. నా మధ్య నువ్వు ఎందుకు గోడ కట్టేసావు అన్నాడు. గోడ కట్టేశాడంట దేవుడు. ఇర్మియా ప్రార్థన చేస్తుంటే గోడంట దేవుడు కట్టేశాడంట. గోడ కట్టేశాడు. అదే తెలియజేస్తున్నాడు, ఎందుకు ప్రభువా నన్ను నా ప్రార్థన దగ్గరికి ఎందుకు చేరుకోలేదు. అదే 12లో చదువుకుంటే 3:12 చదివితే దేవుడు అంట బాణాలు వేస్తున్నాడంట. దేవుడు బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు ఎవరికి వచ్చి తగ్గుతున్నాయంట? ఇర్మియాకు తగ్గుతున్నాయంట. ఈ లేసిన నిందులో వీరు కొడుతున్నారు, హింసిస్తున్నారు, వారి మాటలతో వారు కొడుతున్నారు. ఈ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి. ఈ బాణాలన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి. ఈ బాణాలన్నీ నాకే తగులుతున్నాయి. ఇంత బాధలో ఉన్నాను ప్రభువా, ఇంత బాధలో ఉన్నాను, ఈ బాధ నాకే దిగుతున్నాయి ప్రభు అని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో. 14 అంటున్నాడు, నేను అందరికి ఏమైపోయాను? లాఫింగ్ స్టాక్ అయిపోయినంట. అందరు చూసి నన్ను నవ్వుకుంటున్నారు. ఏదో వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, పొట్టోడు వచ్చాడు చూడు, దేవుని వాక్యం చెప్తాడంట, మనం అందరం నాశనం అయిపోతామంట చూడు అని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు ప్రభా, నా మీద నిందలేస్తున్నారు ప్రభా అని చెప్పి అక్కడ వేడుకుంటున్నా చూడండి. అదే 52 చదువుతున్నా చూడండి. నాడు నా దగ్గర గోతులు వేసేసారు ప్రభా, ఈ గోతులు నన్ను పడేశారు ప్రభా, ఈ గోతులు నన్ను వేశారు. 52 నుంచి 55 దాకా చూడు, ఈ గోతులు నన్ను వేశారు. అక్కడుండి ప్రార్థన చేశారంట. ఐ కాల్ ఫర్ యు గాడ్, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా ప్రార్థన విను, ఇప్పుడైనా నా ప్రార్థన విను అని అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడంట. దేవుడు విన్నాడు. దేవుడు ఆల్రెడీ గోడ కట్టేస్తాడు. ఇంక దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఇర్మియా ఏడుస్తున్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కంప్లీట్ ఆ విలాప వాక్యం 3వ చాప్టర్ మొత్తం అంతా ఆయన పడిన కష్టాలు అని ఒక ఉత్తరం రాసుకున్నాడు. ఆ పోయం రాశాడు. దుఃఖంలో ఉన్నాడు. లామెంటేషన్ అంటేనే ఏడుపు, దానికి అర్థం విలాపం అంటేనే వేడుపు. దానికి ఏడుపు, ఇట్స్ దుఃఖంతో రాసిన ఈ పుస్తకం
అక్కడ యిర్మీయా రాశాడు. యిర్మీయా దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ బాధ తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా, ఈ బిడ్డల్ని ఎలా ప్రభువా, ఎలా రక్షించాలి ప్రభువా అని అక్కడ వేడుకుంటున్నాడు. దుఃఖం అంతా ఆయన అక్కడ తెలియజేశాడు. ఆ బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉండి వీళ్ళు ఎలా రక్షించాలి ప్రభువా అనుకుంటున్నాడు. అదే చూడండి, యిర్మీయా 16:1-8 చదవండి. అక్కడ దేవుడు ఒక కండిషన్స్ పెట్టాడు. చూడండి, వీళ్ళని నాశనం చేయక ముందు ఒక కండిషన్ పెట్టాడు. ఇప్పుడు అంటారు కదా, చిన్న పిల్లలు చనిపోయారు, లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోయారు, అయ్యో దేవుడు ఎందుకు కనికరం చూపించలేదు ఇశ్రాయేల్ ప్రజల మీద అని మీరు అంటారు కదా. దేవుడు ఆల్రెడీ యిర్మీయాతో మాట్లాడాడు. చూడండి, 16:1 నుంచి చదువుకుంటే మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకోకు యిర్మీయా. నువ్వు వివాహం చేసుకోకు. ఇక్కడున్న ప్రజలు ఎవరు వివాహం చేసుకోవద్దని చెప్పు. వివాహం చేసుకోవద్దని చెప్పు. ప్లస్ కొని వారు పిల్లలు కనకూడదు. ఎందుకంటే భయంకరమైన కీడు రాబోతుంది. యిర్మీయా, పిల్లలు ఉంటే చిన్న పిల్లలు చనిపోతారు. యిర్మీయా, చనిపోతారు. వాళ్ళ బాధ మనం చూడలేము. యిర్మీయా, నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు. ఈ బాధ మనం చూడలేము. యిర్మీయా, వారికి తెలియచేయి. వారిని పెళ్లి చేసుకోవద్దను. వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లలు బాధను తట్టుకోలేదు. భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో ఈ పిల్లలు ఉండలేరు. యిర్మీయా అంటే ఏంటి చెప్తున్నాడు మాట. ఇంకొకటి అంటాడు, చదవా తొందరగా చదవాలి. ఈ స్థలమందు పుట్టు కుమారుల గూర్చి కుమార్తెలను గూర్చి వారు కనిన తల్లుల గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రుల గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణం పొందెదరు. ఘోరమైన మరణం వాళ్ళకు రాబోతుంది. యిర్మీయా, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారిని పాతబెట్టక భూమి మీద పెంట వలె పడి ఉండేదరు. పెంట వలె పడి ఉంటారు వాళ్ళు. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇంకా వారిని ఎవరు పట్టించుకోరు. వారికి భయంకరమైన పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వారు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే వారిని పాతిపెట్టి వారు కూడా ఎవరు ఉండరు. యిర్మీయా, వద్దు, కొద్ది సంతానం వద్దని చెప్పు. ఆ భయంకరమైన కీడు త్వరలో రాబోతుంది. యిర్మీయా, వారికి తెలియచే అంటున్నాడు. ఇంకా వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులను భుజింతురు. ఆకాశ పక్షులు భూజంతువులకు ఆహారముగా ఉండు. ఎవరేస్తారంట? జంతువులు వచ్చి పిక్కు తింటాయంట, పక్షులు వచ్చి తింటాయంట. వద్దు, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. వద్దు అంటే ఎస్. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధాన కలుగనీయకయు వారి ఎడల నా కృప వాత్సల్యమును చూపకయు ఉన్నాను కనుక రోదన చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టవదురు. వారి నిమిత్తము ఎవరు అంగలార్చుకొందురు, ఎవరు తమ్మును తాము కోసుకొనుందురు. వారి నిమిత్తము ఎవరు తమ్మును తాము బోడి చేసుకొందురు. చచ్చిన వారి గురించి జనులు ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరు పంచిపెట్టేదరు. ఇప్పుడు అంటాడు చూడండి, ఇప్పుడు అందరూ మన ఆచారం ఫాలో అవుతాం కదా, అదేదో పెద్దలు చెప్పినట్టు కాదు, బైబిల్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో, మనం ఏం చేస్తాము? చనిపోయినప్పుడు ఏం చేస్తాము? వారింటికి వెళ్తాం. వారింటికి వెళ్ళి ఏం చేస్తాం? ఓదార్స్తాం మనం. అదే ఇక్కడ చేస్తారు. మీరు ఓదార్చకండి, ఇంకా చేయకండి అది అంటున్నాడు దేవుడు వారితోటి. ఎందుకంటే భయంకరమైన కీడు రాబోతుంది, ఇంకెవరు ఉండరు. ఇప్పుడు వెళ్ళొద్దు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు అలవాటు పడిపోవాలి. అందులో ఇప్పుడు మీరు చేయకండి అంటాడు. అందుకనే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఓదార్స్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వారికి మనం ఏం చేస్తాము? వారికి ఏమైనా టీ లేకపోతే భోజనం మనం అరేంజ్ చేస్తాము. ఎందుకంటే వారికి అదే ఇక్కడ చేస్తున్నారు. మీరు వారికి భోజనం కూడా పెట్టకండి. ఇప్పుడు వాళ్ళు మీరు పెట్టాలనుకుంటారేమో, భోజనం కూడా పెట్టకండి. దీనికి వారు అలవాటు పడిపోవాలంటున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకొకటి అంటున్నాడు, మూడోది అంటున్నాడు. అది ఇంకోటి మూడోది చచ్చిన వారి గురించి జనులు ఓదార్చుటకు అంగలార్ప ఆహారం ఎవరు పంచిపెట్టరు. ఆహారం కూడా ఎవరు పంచిపెట్టరు. ఇంకా ఆహారం ఇప్పుడు వారు భోజనం అరేంజ్ చేస్తారు కదా, పంచిని అరేంజ్ చేస్తారు కదా, అయిపోయిన మూడో దినము తయారు చేసి మూడో దినం భోజనాలు పెడతారు కదా, దానికి కూడా మీరు వెళ్ళకండి అంటున్నాడు. దానికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. మీరు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? ఎందుకంటే అలవాటు పడిపోవాలి మీరు. యిర్మీయా, తెలియచేయి యిర్మీయా, భయంకరమైన కష్టంలోకి వెళ్ళిపోతున్నారు అని యిర్మీయాతో చెప్తే, యిర్మీయా ఏది మాట్లాడితే అంటారు,
నువ్వు మాకు చెప్తావా ఇర్మియా, నువ్వు మాకు చెప్తావా అంటారు. ఇర్మియా ఎంత బాధపడి, ఎంత దుఃఖంలో ఉన్నాడు, ఎంత వేదనలో ఉన్నాడు బాధ తెలియచేస్తున్నాడు. ఆ బాధలో తెలియచేసి ఇంకా రానే వచ్చాడు. ఎవరు? నెబుకద్నెజర్ వచ్చాడు. నెబుకద్నెజర్ వచ్చి దాదాపు 2వ రాజులు 24:14 చూస్తే 10,000 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. 10,000 మంది నాశనం చేశాడు. ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చి అందరినీ చంపేశాడు. అందరినీ చంపేసి ఏం చేశాడు? 10,000 మందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. 10,000 మంది. ఆ 10,000 మందిలో దానియేలు కూడా వెళ్ళిపోయాడు. దానియేలు కూడా కాదు, నెక్స్ట్ ఇంకొక ప్రవక్త రాబోతున్నాడు. ఆ ప్రవక్త ఎజ్కియేలు కూడా వెళ్ళిపోయాడు. ఆ 10,000 మందిలో ఒక ప్రవక్త వెళ్ళిపోయాడు. దేవుడి ప్లాన్ ఎంత వెరైటీగా ఉంటుందంటే, ఇక్కడ ఇర్మియాని పెట్టాడు. ఈ ఇర్మియాని పెట్టి ఇక్కడ ప్రజలు తెలియజేస్తే వారు బానిసల్లో ఇంకొక ప్రవక్తను పంపించాడు. ఆ బానిసలో ఉన్న ప్రజలకు ఒక ప్రవక్త ఉండాలని చెప్పి దేవుడు ఎజ్కియేలుని పంపించాడు. ఎజ్కియేలు వారితో ఉన్నాడు. బానిసత్వంలో ఉండి ఆయన పడిన కష్టాలు అక్కడ ఉంటే, ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కష్టంలో ఉండి బబులోను రాజుకి నెబుకద్నెజర్ని ఎదుర్కొన్న ఈ ఇశ్రాయేలు మధ్యనే ఇర్మియాని దేవుడు పెట్టాడు. చూడండి, ఇర్మియాని దేవుడు పెట్టి ఇర్మియా ద్వారా దేవుడికి అంతా పాఠం అంతా ఆయన మినిస్ట్రీ, ఆయన ప్లాన్ అంతా నడిపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఇర్మియాతో అంటాడు, లేదు నువ్వు వారితో మాట్లాడు, నువ్వేను మాట్లాడు, ఈ జరగకూడదు ఇర్మియా, నేను వారిని కాపాడాలి, మరి నేను చిన్నపిల్లలను చూడలేను ఇర్మియా, వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారంటే వెళ్ళి మాట్లాడితే నెబుకద్నెజర్ వచ్చాడు. భయంకరంగా టార్చర్ చేశాడు, చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు, అక్కడ ఉన్న స్త్రీని చంపేశాడు, పురుషుల్ని చంపేశాడు. బానిసలుగా తీసుకెళ్లాల్సిన బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. రాజుల భార్యని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ టైం ఇచ్చాడు దేవుడు. టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మరి పాపం చేస్తాం మొదలుపెట్టారు. ఇంకా పాపం వదిలిపెట్టలే. మళ్ళీ సెకండ్ టైం నెబుకద్నెజర్ రాజు వచ్చాడు. సెకండ్ టైం నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే మందిరాన్ని కాల్చేశాడు. మందిరంతో పాటు ఏం చేశాడు? ఉన్న ప్రాకారాలు కూడా కూల్చేశాడు. ప్రాకారాలను కూల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది 2వ రాజులు 25:9 అక్కడ రాయబడి ఉంది. మందిరాన్ని ఆడి కాల్చేస్తాడు, మందిరాన్ని అక్కడ కాల్చేస్తాడు అంటున్నాడు. మందిరాన్ని కాల్చేస్తాడు అంటున్నాడు. అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఇర్మియాతోటి, దేవుడు కుమ్మరి ఇంటికి వెళ్ళు ఇర్మియా, కుమ్మరి ఇంటికి వెళ్ళు. కుమ్మరి ఏ విధంగా అయితే ఆ కుండను తయారు చేస్తాడు చూసావా? ఆ కుండలాగా నేను తయారు చేసుకున్నా నా బిడ్డల్ని. కుండలాగా తయారు చేస్తే కుండ మంచిగా ఉండాలని మంచి కుండగా తయారు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత దీవిస్తుంటే వారు ఏం చేస్తారో చూసావా? వారు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు చూడు ఎలా ఉన్నాయి. వారిని మాట వింటున్నారా? లేదు కదా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చూడు. వారి మాట వినరు. ఇన్ని మాటలు చెప్తున్నా వారిని వినరు. మోషే చెప్పాడు, మోషే ద్వారా యెహోషువ ద్వారా ఎంతో మందిని తీసుకొచ్చి ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. ఇర్మియా ఇప్పుడు ఒక పని చెయ్యి ఇర్మియా, ఆ కుమ్మరి ఇంటిలో ఉన్న ఒక కొండను తీసుకో, ఆ కొండను తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? 19:10 చదువమ్మా. 19:10. ఇప్పుడు ఆ కుమ్మరి ఇంటిలో ఉన్న ఆ కొండ ఎవరు? జనమందరూ ఆ కొండను తీసుకెళ్ళి ఏం చేయమంటున్నాడు? 19:10 ఇర్మియా 19:10 చదువుకుంటే ఏమన్నా? ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషుడు చూచుచుండగా నీవు ఆ కుర్జాను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్ర ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనులను ఈ పట్టణములను పగలగొట్టి పోగొచ్చున్నాను. కొండ పగిలిపోయినట్టు పగిలిపోబోతున్నారు మీరు అన్నాడు. కొండను పగలగొట్టాడు. వెళ్ళి కొండ పగలెట్టాడు. కొండ ఏ విధంగా అయితే ముక్కలు అయిపోతుందో ఆ విధంగా ఇశ్రాయేలు దేశము ముక్కలు అయిపోబోతుందని తెలియజేయవారికంటే ఆయన వారు మారలే. ఆయన వారు అలాగే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు అన్నారు, ఇర్మియా అది జరగదు, ఇర్మియా నువ్వు అనేది తప్పు కాదు. అలా మేమెందుకు పగిలిపోతాం? మేమేం తప్పు చేస్తాం? అరే మీరు కాదురా బాబు, మీరు ఫాలో అవుతున్నారు చూడ దేవతలు. ఆ దేవతలు నువ్వు ఆరాధిస్తున్నారు చూడు, మీరు చేస్తున్నారు. మానసే చేశాడు చూడు, తీసుకొచ్చాడు ఆ కోపం ఇంకా అలా ఉండిపోయింది. నాశనం అయిపోయింది. మొత్తం అంతా నాశనం అయిపోయింది. యూదా దేశం అంతా నాశనం అయిపోయింది.
యూదా దేశం అంతా నాశనం అయిపోయింది. యూదా దేశం అంతా నాశనం అయింది. యిర్మీయా అక్కడ పడి ఉండి చూస్తున్నాడు. అందరూ చనిపోయారు. ఇంకెవరు బ్రతికెవరు చూస్తున్నారు. శవాలను చూస్తున్నాడు. శవాలు అలా పడి ఉన్నాయి. పక్షులు వస్తున్నాయి. పక్షులు వచ్చి తింటున్నాయి. కుక్కలు వస్తున్నాయి. కుక్కలు తింటున్నాయి. మనుషులు శవాలను తింటున్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండి అక్కడ వాక్యం ఇంకొక పాయింట్ రాస్తున్నాడు. విలాపు వాక్యంలో మొదటి చాప్టర్ రాస్తున్నాడు. ఆ చాప్టర్లో ఏమంటాడు చూడండి. మొదటి 4 లైన్లు చదువుకుంటే అక్కడ ఏమంటాడు చూడమ్మా. మొదటి 4 లైన్లు చదువుకుంటే ఏమంటాడు చదువమ్మా. జనాభరితమైన పట్టణము ఎట్లా ఏకాకి అయి ఎలా అయిపోయిందో చూడు. ఎంత జనంతో నిండుందా ఈ దేశము. ఈ రోజు ఎలా అయిపోయిందో చూడండి. ఈ రోజు ఎలా ఉందో చూడండి. ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి అన్నాడు. ఏమైపోయింది ఎందుకు చూడు. జనం అంతా దుఃఖంలో ఉన్నాడు. ఈ వేదనలో ఉన్నాడు. చెప్తున్నాడు చదువమ్మా. పట్నము ఎట్లు ఏకాకి అయి దుఃఖక్రాంతమాయను అది విధవరాలి వంటి దాయను. విధవరాలు ఎలా ఉంటది పరిస్థితి. విధవరాలు ఎలా ఉంటది. ఏ దుఃఖంలో ఉంటది. నేను అంతా పోగొట్టుకున్నాను. నా యజమానిని పోగొట్టుకున్నాను. నాకు ఇంకెవరు లేరు. నాకు ఇంకెవరు తోడు లేరు. ఎలాంటి పరిస్థితుల్లో తను ఉంటాడో ఆ విధంగా వీళ్ళెవరు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారండి. ఆ విధంగా అలాంటి పరిస్థితుల్లో ఈ దేశం అలాగైపోయింది. విధవరాలాగైపోయింది. ఎవరు లేరు. తోడు లేరు. ఎవరు లేరు. అన్యజనులలో ఘనత దక్కినది సమస్తములో రాజకుమార్తె అయినది ఎట్లా పన్ను చెల్లించదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని కన్నీరుతో ఉంది అంటే దేశం. యూదా దేశం అంతా కన్నీరుతో ఉంది. దుఃఖంలో ఉంది. ఇంకేమి లేదు. కన్నీరు అలా కారుస్తుంది. భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ చూసినా కన్నీరే. ఒంటరి అయిపోయింది. ఇక దేవుడు లేడు. ఎవరు లేరు. ఎవరు ఆదుకునే లేరు. ఒంటరి జీవితం అయిపోయింది. ఒకప్పుడు రాజుల దేశంగా ఉండేది. తను యూదా దేశం చూసి భయపడేవారు. అలాంటిది ఎటు కాకుండా అయిపోయింది అన్నాడు. 18 చూడండి. 18 2 అంటున్నాడు. 2 చాప్టర్ చదవమా. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును కోపపడి ఏం చేశాడు. మేఘంతో కప్పేసుకున్నాడు. మేఘంతో కప్పేసుకున్నాడు. ఇంకేం లేదు. మేఘంతో కప్పేసుకుంటారు. ఇంకేముంటది అక్కడ. ఇంకేం పరిస్థితులు ఉంటది అక్కడ. దేవుడికి కనపడతలేదు. దుఃఖం కనపడతలేదు. అది 18 చదవమ్మా. త్వరగా 2:18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. యెహోవాకు మొరపెట్టుకున్నారు. హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటున్నారు. ఇంక మొర ఎక్కడ పెట్టాడు. చెప్పింది ఆల్రెడీ చెప్పాడు. 40 years దేవుడు చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు మొర పెట్టుకుంటే ఏమొస్తుంది. అన్ని శవాలన్నీ పడి ఉన్నాయి అక్కడ. జంతువులన్నీ వచ్చి తింటున్నాయి అక్కడ. పెట్టలు వచ్చి అన్ని తింటున్నాయి. ఇంకేముంది. పరిస్థితి ఎలా ఉంది అక్కడ. భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మొర్ర పెట్టుకుంటున్నారంటే ఇప్పటికి బాధపడుతున్నాడు. ఏడుస్తూ రాస్తున్నాడు. ఏంటి పరిస్థితి ఏంటి అంటున్నాడు చూడండి. 21 చదవమ్మా. వృద్ధుడను వీధుల్లో నేలపడి ఉన్నాడు. నా కన్యకలను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. అందరు కూలి ఉన్నారు. యవనులు అందరు కూలి ఉన్నారు. అక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందరు పడి ఉన్నారు. అలాగా నాకు కనపడుతున్నారు చూడండి అని చెప్పేసి బాధపడుతున్నారు చూడండి. అదే 11 చదవమ్మా. 11 2:11 తర్వాత చదవాలి. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కళ్ళు కన్నీటి చేత క్షీణించుచున్నవి. కన్నీరుతో నిండున్నాయంటే అన్ని చూసి కన్నీరుతో దుఃఖంలోకి భయంకరమైన దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లోకి అతను వెళ్ళిపోయాడు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నట యిర్మీయా బాధపడ్డాడు. అయ్యో ఎంత బాధపడ్డాడు చూడండి. ఏడుస్తూ రాస్తున్నాడు విలాపు వాక్యాలు. అది 4 చదవమ్మా. 4 చదవమ్మా. 4 చదువు. ఇది చూసి తట్టుకోలేకపోయాడు యిర్మీయా. 4 చదివి తట్టుకోలేకపోయాడు. దప్పి చేత చంటి పిల్లల నాలుక వాని అంటికి అంటుకొనెను. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. అన్నం అడుగుతున్నారంట. ఎవరు పెట్టేవారు లేరంట. వారి నాలుకంట. చిన్నపిల్లలు నాలుకంట బయటకు వచ్చేసిందంట. తాగడానికి నేను అందుకునైతే ఉంటున్నారు. పిల్లల్ని కనొద్దు అన్నాడు.
పిల్లలతో అంటే ఎవరు ఆ భయంకరమైన పరిస్థితిలోకి వచ్చండి. ఇప్పుడు రోడ్డు మీద పడి ఉన్నారంట, పిల్లలు నాలుకలంట బయటకు వచ్చి ఉన్నాయంట, ఆరిపోయి ఉన్నాయంట, తాగడానికి నీళ్ళేమంట, తినడానికి భోజనం కూడా లేదంట. అలాంటి పరిస్థితుల్లో చిన్న బిడ్డలు అక్కడ పడి ఉన్నారు. ఇర్మియా బాధపడుతున్నారు. నేను చెప్పని వినిపించుకోలేదు ప్రజలు, వినిపించుకోలేదు ప్రజలు అంటున్నాడు. ఇంకా చూడండి, అర్థం చూడండి, 4:5 చదవమ్మా. 4:5 ఏడుస్తూ రాస్తున్నాడు. సుకుమార భోజనము చెయ్యువారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. ఆయిల్లో తిన్నారు వాళ్ళు, ప్లేట్లో కంచంలో వెండి ప్లేట్లో తిన్న వారందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? రోడ్డు మీద పడి ఉన్నారు. రోడ్డు మీద పడి అడుక్కుంటున్నారంట. భోజనం లేదు. ఎందుకు? కరువు ఉంది అక్కడ. భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. కరువు, ఇంకేం లేదు, తినడానికి పరిస్థితి లేదు అక్కడ. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. 4:6 ఈ జనాలు అంటున్నారు చూడండి, జనులు కుమారి చేసిన దోషము సదోమతో జరిగిన దానికంటే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది యూదా దేశం. ఈ రోజు సదోమ కంప్లీట్ నాశనం అయిపోయింది. ఈ రోజు చూడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఇక తినడానికి ఏమీ లేదు ఇక్కడ. భయంకరమైన పరిస్థితి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని దుఃఖంలో ఉండి ఇర్మియా వేడుకున్న లాస్ట్ చూడండి, ఇది చూసి చాలా బాధపడ్డాడంట. 4:10 చదవమ్మా. 4:10 చదువు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారి పిల్లల్ని, సొంత కుమార్ పిల్లల్ని వండుకుని తింటున్నారంటండి. తినడానికి ఆహారం లేక వారు పుట్టిన పిల్లల్ని వండుకుని తింటారు. అది చూసి ఇర్మియా, అబ్బా ఏంటి ప్రభువా ఇదంతా చూడాల్సి వస్తుంది, ఏంటి ప్రభు ఇంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు జనాలు, ఎంత దిగొచ్చిందా, ఎంత బాధపడ్డాడంటే ఇర్మియా. బాధతోనే ఉన్నాడు. అదే చూడండి, ఇంత బాధపడి మొర్ర పెట్టుకున్నాడు దేవుడి దగ్గర, మొర్ర పెట్టుకున్నాడు ఇర్మియా చెప్తా. ఇర్మియాతో అంటాడు, ఇంకా ఈ పరిస్థితి చూడగా దేవుడి దగ్గర వేడుకుంటే అప్పుడు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీరు మిగిలి ఉన్న వారు ఇప్పుడు డిసైడ్ అవుతున్నారు, ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇర్మియా, వారిని ఐగుప్తుకి వెళ్ళొద్దని చెప్పు అన్నాడు. ఎలా అంటాడు? మీరు ఐగుప్తుకి వెళ్ళకండి, ఐగుప్తుకి వెళ్తే మీరు చనిపోతారని దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారంట, లేదు మేము ఐగుప్తుకి వెళ్దామని ఐగుప్తుకి వెళ్ళిపోయారంట. అందరూ అక్కడ ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు కంప్లీట్ గా నాశనం అయిపోయిందంట. మిగిలి ఉన్న యూదులు కూడా అక్కడ చనిపోయారు. అందులో ఇర్మియా కూడా చనిపోయాడు. వారందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మొత్తుకున్నాడు ఇర్మియా, వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు, ఐగుప్తుకు వద్దు, దేవుడు ఇష్టపడట్లేదు, ఐగుప్తుకు వద్దు అన్నాడు. గదలియా రూలింగ్ లో వీళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళగానే అక్కడ బబులోను రాజు అక్కడ అటాక్ ఇచ్చాడు. ఆ బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే మిగిలి ఉన్నారో వారందరూ చనిపోయారు. అనుకున్నారు అక్కడ న్యాయం జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇర్మియా చెప్పాడు వద్దు అన్నాడు. అక్కడికి వెళ్ళారు. వారితో పాటు ఇర్మియా కూడా అక్కడ చనిపోయాడు. ఇర్మియా అక్కడ హంతమైంది. ఇశ్రాయేల్ ప్రజలతో స్టార్ట్ అయ్యింది, ఇశ్రాయేల్ ప్రజలతోనే హంతమైపోయాడు. 40 years అక్కడ సేవ చేశాడు. ఏ రోజు కూడా అడిగి వేసి వెనక్కి వెళ్ళలేదు. దేవుని కోసము వివాహం కూడా చేసుకోలేదు, పిల్లలు కూడా కనలేదు. ప్రజల మధ్య నుండి ఆయన సేవ చేశాడు. ప్రజల పట్ల ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వారి కోసము నిలబడ్డాడు. వారి కోసం నిలబడి ముందుకు వెళ్ళాడు ఇర్మియా. దేవునికి ఇది విధేయత చూపించాడు, ఆయనకి లోబడ్డాడు. దేవుడు చెప్పినట్టు అతను చేశాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలనుకున్నాడు. ఇర్మియా ద్వారాగా వారిని కట్టాలనుకున్నారు. కానీ వారు ఫెయిల్ అయిపోయారు. ఐగుప్తుకి వెళ్ళి ఇంకొక వాక్యం రాశాడు. అదే 5వ చాప్టర్ రాశాడు మాట. 5వ చాప్టర్లో ఏమంటున్నాడంటే, విలాపు వాక్యంలో 5వ చాప్టర్లో ఏమంటున్నాడంటే, దేవుడు అతి త్వరలో దేవుడు తీసుకురాబోతున్నారు. ఎవరైతే బానిసలుగా వెళ్ళారు చూడు, వాళ్ళందరూ సేఫే. ఎవరైతే బానిసలుగా వెళ్ళారో వాళ్ళందరూ సేఫే. వాళ్ళందరినీ దేవుడు తిరిగి మళ్ళీ తీసుకురాబోతున్నాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరిగి మళ్ళీ దేవుడు కడతాడు అని చెప్తాడు. 5:21 చదువు. లాస్ట్ 21 చదువు.
యెహోవా ఆ. నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల ఆ. మేము తిరిగెదము. ఆ. మా పూర్వస్థితి ఆ. మరలా మాకు కలుగచేయుము. ఆ. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు. ఆ. నీ మహాక్రోధ మా మీదకి వచ్చినది. చూడండి, తిరిగి కడతాడు. ప్రభు తిరిగి మమ్మల్ని కట్టు ప్రభు అని వేడుకున్నాడు ఇర్మియా వేడుకున్నాడు దేవుని సన్నిధిలో. విలాపు వాక్యము దాంతో ఏంటి చేశాడు? ఇదే విలాపు వాక్యము, ఇదే ఇర్మియా గ్రంథము దానియేలు చదువుతాడనమాట. దానియేలు ఎప్పుడు చదువుతాడు? 70 years తర్వాత చదువుతాడు. 70 years తర్వాత చదివిన తర్వాత అంటాడు, అదిగో ఆ గొప్ప ప్రవక్త రాశాడు కదా, తిరిగి కడతానన్నాడు కదా, తిరిగి మళ్ళీ ఏదైతే ఇశ్రాయేల్ దేశం ఏ విధంగా అయితే పడిపోయిందో అది తిరిగి మళ్ళీ కడతానన్నాడు కదా దేవుడు. ఇదిగో కురేష్ రాజు, ఇదిగో నీ పేరు ఆల్రెడీ మెన్షన్ చేశాడు, ఇదిగో ఆల్రెడీ మెన్షన్ అయింది నీ పేరు. ఎవరు మెన్షన్ చేశారు? యెషయా గ్రంథంలో ఆల్రెడీ మెన్షన్ అయిన ఉంది. అదిగో యెషయా ప్రవక్త మెన్షన్ చేశాడు. ఇర్మియా తిరిగి కడతానని చెప్పాడు. ఎస్, దేవుడు తిరిగి కడతానన్నాడు. నీ ద్వారాగానే తిరిగి మళ్ళీ ఆ ఇశ్రాయేల్ దేశం మళ్ళీ నిలబడపోతుంది కురేషు అని ఇర్మియా రాసిన ఏంటి ఈ గ్రంథము ఎవరు చదివారు? దానియేలు చదివాడు. ఎక్కడ? బబులోను దేశంలో చదివాడు. నిలబడ్డాడు ఇర్మియా నిలబడి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలనుకున్నాడు. ఇర్మియా తర్వాత వచ్చిన ప్రవక్తే ఏసయ్య కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఏసైని కూడా అందరూ దూరం పెట్టారు. ఎందుకంటే దేవుడిని ఎవరు ఎక్సెప్ట్ చేయలేదు ఏసైని. ఆయన అందుకునే సిలువేశారు. ఎవరు ఎక్సెప్ట్ చేయలేదు. ఏసయ్య మాట ఎవరు వినలేదు. ఏసై చెప్పిన మాటకి ఎవరే అందుకునే ఏసయ్య సిలువలో వెళ్ళిన మనందరి కోసం ఏసయ్య సిలువలో మరణించాడంటే అతి త్వరలో ఏం రాబోతుంది? అతి త్వరలో గొప్ప కీడు రాబోతుంది. ఈ దేశం అంతేమోబోతుంది, నాశనం అవబోతుంది, కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోబోతుంది. అందుకని దేవుడు లేట్ చేస్తుంది. దేవుడు 40 years పట్టిందేమో, ఇంకా దేవుడు ఇంత టైం తీసుకుంటాడో తెలియదు. కానీ దేవుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి అంతా ఏమవుతుంది, నాశనం అయిపోయింది. ఆయన బిడ్డలు ఎక్కడ ఉంటారో యేసయ్య దగ్గర ఉంటారో ఆయన దేవుడు రక్షిస్తాడు. బబులోని దేశం నెబుకద్నెజర్ కింద 10,000 మందిని దేవుడు కాపాడాడు. అలా పట్టుకున్నాడు. ఏ విధంగా అయితే వారిని అలా పట్టుకున్నాడో దేవుడు బిడ్డలమై ఉన్నాం, మనం క్రీస్తు బిడ్డలమై ఉన్నాం. మనల్ని దేవుడు అలా పట్టుకుని ఉంటాడు. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది. దాని అందరికీ మనం రెడీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. తండ్రి ప్రభా యేసయ్య తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు గొప్ప ప్రవక్త మా మంచికి తీసుకొచ్చారు దేవా.